హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రమ్య. ఈరోజు రెసిపీ వచ్చేసి నేను సేమియాతో ఉప్మా చేస్తున్నానండి. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకోండి. బౌల్ హీట్ అయిన తర్వాత దీంట్లో నేను నెయ్యి వేసుకుంటున్నాను. మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చకపోతే మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నెయ్యి హీట్ అయిన తర్వాత దీంట్లోకి నేను సేమియా వేసి వేయించుకుంటున్నాను. ఇలా సేమియా అంతా కలర్ వచ్చిన తర్వాత ఇలా బాగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టి దాంట్లో వాటర్ పోసుకొని హీట్ చేసుకుంటున్నాను. వాటర్కి కొలత అనేది అవసరం లేదండి, మామూలుగానే వాటర్ పోసుకోండి. మీరు ఇలా వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకున్న తర్వాత వాటర్ అనేవి మసిలేటప్పుడు దాంట్లో ఇప్పుడు మీరు ఇందాక ఫ్రై చేసుకున్న సేమియా అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సేమియా అంతా కూడా ఇలా బాగా కలపండి. సేమియా ఈ వాటర్లో ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత అప్పుడు సేమియాను వాటర్ అంపేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా చేసుకుంటే ఏంటంటే సేమియా అనేది పొడి పొడిగా వస్తుంది, ఉప్మా చేసుకోవడానికి బాగా కనిపిస్తుంది. మామూలుగా వాటర్ పోసుకుంటే మెత్తగా ఉంటుంది కాబట్టి టేస్ట్ అంత బాగోదు. ఇలా పొడి పొడిగా చేసుకుంటే చూడడానికి బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఒక 70% ఉడికేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ బయట పడబోసి మీరు సేమియాని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టేసి దీంట్లో ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే మీరు నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి పల్లీలు వేయించుకుంటున్నాను. పల్లీలు వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు దీంట్లో ఆవాలు, అలాగే జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు చిన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేయండి. సేమియాతో స్వీట్ నచ్చని వాళ్ళు ఇలా ఉప్మా చేసుకుంటే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేగిపోయిన తర్వాత దీంట్లోకి కరివేపాకు వేసుకుంటున్నాను. మీ దగ్గర బఠానీ ఉంటే బఠానీ కూడా మీరు వేసుకోవచ్చు, ఆప్షనల్ అండి అది. ఇప్పుడు ఒకసారి గరిటెతోని బాగా ఇలా మిక్స్ చేయండి. దీంట్లోకి సరిపడినంత నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ అంతా కూడా ఇలా కరిగిపోయేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఇందాక మనం రెడీ చేసుకున్న సేమియాని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా సేమియా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతోని బాగా కలపండి. ఆయిల్ అంతా కూడా సేమియాకి పట్టేలాగా ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే సేమియా అనేది
సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత పొడి పొడిగా ఉందో. ఇలా వాటర్ వేడి చేసుకొని సేమియా వేసుకొని తర్వాత వాటర్ అన్నీ కూడా వాటర్లో నుంచి సేమియా తీసుకుంటే సేమియా అనేది చాలా బాగుంటుంది, అలాగే పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు రెడీ చేసుకున్న పల్లీలు కూడా దీంట్లో వేసేసి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేయండి. చాలా పొడి పొడిగా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ చూడడానికి. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్.